గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే మంచి పొడి, కరివేపాకు పొడి అండి. హెల్తీ అయిన ఫుడ్ మనకి జుట్టుకు కానీ అన్నింటికి చాలా మంచిది కదా. పిల్లలు తినకుండా అయితే ఇలాగా చేసి పెట్టండి. నేనైతే మునగాకు మా అత్తమ్మ వేసి ఇచ్చిందండి. గద్వాలకు పోయింటే చెట్టు బాగా పెద్దగా ఉంది. మంచిగా ఏం మందులేని చెట్టు అండి. చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంది. మంచి సువాసన. నేనైతే మునగాకు 3 కప్పులు తీసుకున్నానండి. ఈ కప్పుతో 3 కప్పులు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఎలా చేయాలనో పొడి చూపిస్తా, ఏమేం కావాలనో చెప్తాను. ఇదండి 3 స్పూన్ల శనగపప్పు, 3 స్పూన్ల మినపపప్పు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 స్పూన్ల ధనియాలండి. దానికి 1 కప్పు మిరపకాయలు, ఎండు మిరపకాయలు. మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఎండు మిరపకాయలు. మెయిన్ ఎల్లిపాయలండి. ఎంత వేస్తే అంత బాగుంటుంది. ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకుంటాను. ఒక 3 గడ్డలు తీసుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఇవి వేయించాలి కదా. ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడైతే శనగపప్పు వేసుకుంటున్నా. శనగపప్పు, మినపపప్పు వేస్తున్నానండి. ఏదో మినపపప్పు, శనగపప్పు కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కాబట్టి ఇప్పుడైతే ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు కూడా వేయించుకోవాలి. ధనియాలు ఎగిపోయినాయి కదా. ఇప్పుడు మిర్చి వేస్తున్నా, ఎండుమిర్చి. ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి అన్నీ కలిపి. ఇప్పుడు మిరపకాయలు అవి వేగుతున్నాయి కదండి. చింతపండు వేస్తున్నా. చింతపండు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేగిపోయినాయి, తీస్తున్నాను ప్లేట్లోకి. మిరపకాయలు కూడా వేగిపోయినాయి, చింతపండు, మిరపకాయలు. ఇప్పుడు కరివేపాకు వేయించు. ఇప్పుడు దండి ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకొని వేయించుకుంటున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని. ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా కావాలి, ఓకేనా. కరివేపాకు వేయడానికి అయితే చాలా టైం పడుతుందండి. లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి కదా. క్రిస్పీగా అయ్యేంతవరకు నిదానం అయితే ఎంచుకోవాలి. ఇక్కడ చెమటలు మోడం వేసుకునే ఇంత ఉడక వస్తాం. ఇలా క్రిస్పీగా కావాలండి కరివేపాకు. దీనికైతే చాలా టైం పట్టింది. నాకైతే స్లో ఫ్లేమ్ వేయించుకోవాలి. ఇలాగైతే ఎంచుకోవాలండి. ఇంకా సగం ఉంది, అది కూడా ఎంచుకోవాలి లో ఫ్లేమ్ మీద. చూడండి, ఇదైతే బాగా ఎంచుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీ పడతాను. ఎలా పడతానో చూపిస్తాను. కరివేపాకు పొడి పట్టుకున్నాను కదండి. ఇప్పుడు మిరపకాయలు, చింతపండు పడతాను. ఉప్పు వేసినాను కరివేపాకు. ఇదండి మిరపకాయలు, చింతపండు కూడా ఇలా బరకగా పట్టినాను. మినపపప్పు, శనగపప్పు, ధనియాలు మిక్సీ పట్టుకో. మినపపప్పు అవి పడుతున్నా కదా. ఇప్పుడు అది లాస్ట్కి ఎల్లిపాయలండి. 3 గడ్డలు తీసుకున్నా నేను. ఇప్పుడైతే పప్పులు కూడా, ఎల్లిపాయ కూడా మొత్తము బాగా మిక్సీ పట్టినానండి. కచ్చబెచ్చ పట్టినాను. ఇలా బరక పట్టుకుంటేనే తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కలుపుతాను అన్నీ. ఇది చూడండి, మునగాకు పొడి, మిరపకాయలు, చింతపండు పట్టినాను కదా. ఇప్పుడు మినపపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎల్లిపాయలు వేసి పట్టినాను. ఇది కలుపుతున్నా. ఉప్పు అయితే వేసే పట్టినానండి. ఉప్పు కరివేపాకులో వేసినాను, మిరపకాయలలో వేసి పట్టినాను. తక్కువ అయితే మళ్ళీ కలుపుకున్నాము, అందుకైతే ఇలా కలుపుతున్నాను. మునగాకు పొడి అయితే రెడీ అయిందండి. ఉప్పు, కారము అన్నీ మంచిగా సరిపోయినాయండి. మేమైతే కొంచెం కారమే తింటాం కాబట్టి కారం వేసుకున్నాము. మీరు తగినంత అయితే వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉందో అన్నంలో తిని చూపిస్తాను, ఓకేనా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అంతా. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మళ్ళీ మంచి మంచి వీడియోలు పెడతాను, ఓకేనా. చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నేను చేయడం అయితే. ఇప్పుడైతే అన్నం పెట్టుకున్నాను, టేస్ట్ చేస్తాను. 1 స్పూన్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని దీనికి నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది కదా. అదండి ఇప్పుడైతే తింటున్నానండి. వేడి వేడి అన్నము, కరివేపాకు పొడి అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉందండి. చేసుకొని తిని ఎలా ఉందో మీరే చెప్తారు సూపర్ అని, ఓకేనా. బాయ్. మరి నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. చల్లగా అయినాకైతే బాక్స్లో పెట్టేస్తాం.